నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవాసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా మానస. గురువుగారు, విశ్వవాసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? వారి యొక్క ఆదాయం గురించి, రాజపూజం గురించి కూడా తెలియజేయండి. జుమ్జామ్గా ఉంటుందమ్మా. వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరము సకల సంపదల్ని ఈ మీనరాశి వారికి ఇస్తుంది. ముందుగా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఆదాయ వ్యయాలు మనం చెప్పుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. కాబట్టి ఎక్కువ గౌరవింపబడతారు. ఫ్రెండ్స్కి విపరీతమైనటువంటి వాల్యూ ఇస్తారు. బంధువులకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. చక్కగా వాళ్ళని మంచి మంచి కూరలతో భోజనాలు చక్కగా మంచిగా చూసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన వీళ్ళకి ఏం చేస్తారంటే ఆ డబ్బులు ఖర్చు అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. అయినా లెక్క చేయరు. ఆదాయాన్ని మించి వీళ్ళు డేర్ చేస్తారనమాట. అప్పులు చేసైనా సరే కమాన్ జూమ్జామ్గా ఉండాలా అని. అలాగా ఈ మీనరాశి వాళ్ళంతా కూడా ముందంజలో ఉంటారు. అండ్ వీళ్ళ పాత లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వచ్చేసి కూర్చుంటారు. అందువలన వీడి బ్రతుకు బస్ స్టాండ్. వీళ్ళ ఆవిడ వీళ్ళని తన్నడం గ్యారంటీ అనమాట మీనరాశి వాళ్ళని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత లవర్ని కెలుక్కోకూడదు. ఈ మీనరాశి మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చదువు పోయినట్టే. వీళ్ళు సరిగ్గా చదువుకోవాలి జాగ్రత్తగా. ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు మునిగిపోతారన్నమాట. వాట్సాప్ చాటింగ్లు ఇవి వీటిల్లో. కాబట్టి విద్యార్థులంతా కూడా దీని మీద ఏకాగ్రత పెట్టాలి. అలాగే రైతులు కూడా వ్యవసాయం సరిగ్గా చేయలేరు. చేసినప్పటికీ కూడా చక్కటి ఈ పంట అనేటటువంటిది పండించలేకపోతారు. ఒకవేళ పండించినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లాభాలు చేతికి రామన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆదాయానికి ఏం కొదవలేదు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మేము ఆఫీస్కి వస్తాంరా నాయన అన్నా సరే నువ్వు ఇంటి నుంచే చేయని ఇంకా మీకు ఫెసిలిటీసు, ఆఫర్లు వీళ్ళకి రావడం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా జరుగుతుంది. అలాగే వీళ్ళు పిల్లల నుంచి సంతోషము అనేటటువంటిది బాగా వస్తుంది వీళ్ళకి. పిల్లలు సక్సెస్ అనేటటువంటిది చేస్తారు స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ. వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఒక విధంగా జరుగుతుంది. ఇకపోతే మీనరాశి వాళ్ళకి ఏంటంటే అనవసరమైనటువంటి వాగ్వివాదం తల్లిదండ్రులతో చేయడం, ముఖ్యంగా తల్లితో చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని ఒకటి వీళ్ళు సరి చేసుకోవాలా. అలాగే ఈ మీనరాశి వాళ్ళకి మనకి ఏమవుతుందంటే పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో కాస్త తీవ్రత, కాస్త సీరియస్నెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఈ మీనరాశి వారు చూసుకోవాలా. ఇక నూతనంగా ఆస్తులు కొనుక్కోవడాలు, తర్వాత ఇళ్ళు కొనుక్కోవడాలు, స్థలాలు కొనుక్కోవడాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా వీళ్ళ కోరికలన్నీ తీరుతాయి. కానీ కొంచెం అధికమైనటువంటి శ్రమ చేయడం వల్ల వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళంతా కూడా సక్సెస్ అనేటటువంటిది అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఈ మీనరాశి వారు ఇనుము వ్యాపారం జోలికి వెళ్ళకూడదు. ఎలక్ట్రానిక్స్ వ్యాపారము, ఎలక్ట్రికల్ షాపుల జోలికి వెళ్ళకూడదు వీళ్ళు. అందువలన ఏం వ్యాపారాలు చేయాలంటే అంటే చక్కగా హోటల్ ఇండస్ట్రీ, తర్వాత బట్టల షాపులు, తర్వాత హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లు, కూరగాయలు, పప్పు దినుసులు, ఇలాంటి డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. జీతభత్యాల విషయంలో ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా యాజమాన్యాలు గుర్తించి వీళ్ళందరికీ కూడా ఈ శాలరీస్ని ఎన్హాన్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగరీత్యా వీళ్ళు అంతా కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీనరాశి వాళ్ళు ముఖ్యంగా శత్రుపీడ అనేటటువంటిది పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ కొత్తగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ప్రైవేట్ ఉద్యోగాల కోసం వెళ్తున్నటువంటి వాళ్ళకి సక్సెస్ రేట్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. ఇంకా గురుబలం పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా.
ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో చక్కగా ఈ బకెట్ నీళ్లు పోయాలా. నీళ్లు పోసి చక్కగా ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రాలతో వాళ్ళు ప్రదక్షిణలు చేయడం ద్వారా శనివారం 108 ప్రదక్షిణలు చేయాలి. మిగతా వారాలు వాళ్ళ ఇష్టం అన్నాడు. మిగతా రోజుల్లో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.